హాయ్. 'కే ర్యాంప్' హీరో కిరణ్ ర్యాంప్ ఆర్ కుమార్ ర్యాంప్, కేరళ ర్యాంప్. సో, ఇవి డెఫినేషన్స్ ప్రొడ్యూసర్స్ ఇచ్చింది. 'కే ర్యాంప్' హీరో కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ 'కా' ఫిల్మ్‌తో దివాళీకి సూపర్ హిట్ ఇచ్చారు. నౌ హి ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఫర్ అనదర్ దివాళీ విత్ అనదర్ ఫిల్మ్ స్టార్టింగ్ విత్ 'కే'. హాయ్. హాయ్ సార్. 'కా' అనేది వెరీ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. అది మంచి హిట్ కొట్టారు. ఈసారి ఫుల్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్. అవును సార్. కాకపోతే దీని ముందు 'దిల్‌రుబా' వచ్చింది. ఆ! 'దిల్‌రుబా'లో మీరు ఎక్సలెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ సమ్‌హౌ సినిమాలో సెట్ కాలేదు. అండ్ ఇట్ వాస్ రిజెక్టెడ్ రైట్ అవే అన్నట్టు. అవును సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు ఎలా ఉన్నాయంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో స్టేచర్ ఏంటి ఏమి చూడట్లేదు. సినిమా బాగుందా సూపర్ హిట్, బాలేదా రిజెక్షన్. రైట్ అవే రిజెక్షన్. ఆ ఫిల్మ్‌లో వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని? బట్ ఎక్కడ ఎక్సలెంట్ ఎఫర్ట్స్ పెట్టారు అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్. బాగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే తీసుకున్న లైన్ చాలా మంచి లైన్ సార్. ఒక లవర్‌ని ఎక్స్ లవర్ వచ్చి సెట్ చేయడం అనేది మంచి లైను. ఎక్కడో ట్రీట్మెంట్ విషయంలో చిన్న కమర్షియలైజ్డ్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకోటి టైమ్ లైన్ సార్. వి థాట్ దట్ సబ్జెక్ట్ ఇన్ 2021 ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి, షూట్ అవ్వడానికి మధ్యలో చిన్న చిన్నవి హికప్స్ ఉండి ఆగడం అది ఇది ఒక 2 ఇయర్స్ లేట్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ కూడా నేను అనుకుంటాను సార్. ఎప్పుడు అలాంటి కంటెంట్లు ఎక్కువ రోజులు హోల్డ్ అయిపోయి ప్రాసెస్‌లో కూడా మేకింగ్ ప్రాసెస్‌లో ఎక్కువ రోజులు ఉంటే చిన్న ఎఫెక్ట్ ఉంటది. అది జరిగిందేమో అనుకుంటున్నాను. బట్ వెరీ హ్యాపీ దట్ చాలామంది మీరన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎఫర్ట్స్‌ని అందరూ గుర్తించారు. సమ్‌హౌ వి మిస్డ్ ఇట్ అని. రైట్. ఇంకోటి అందులో నేను గమనించింది ఏంటంటే అది వెరైటీ పాయింట్ అనుకున్నది సమ్‌హౌ సినిమాకంతా అదే వెరైటీ పాయింట్. ఏంటి యాక్సిడెంట్. అవును. యాక్సిడెంట్ అయ్యి ట్రక్ యాక్సిడెంట్ అనేది మనం మొదట్లో చూసినప్పుడు స్క్రీన్ ప్లే వైస్ ఏదో నార్మల్‌గా ఏదో జరుగుతుంది. ఏదో అయింది. ఒక ఫైట్‌లో వచ్చేసేసి వేరే యాక్సిడెంట్ లో ఒక ట్రక్ ఎఫెక్ట్ అయింది. సెకండ్ హాఫ్ అంతా దాని మీద రన్ అవుతుంటది అన్నట్టు. ఇట్స్ ఎ వెరైటీ సబ్జెక్ట్, వెరైటీ కాన్సెప్ట్. బట్ సమ్‌హౌ అది క్లిక్ కాలేదు, ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకంటే దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇన్ ద మూవీ అన్నట్టు. అది మిస్ అయ్యాం సార్. మేమే మిస్. అదే కాన్ఫ్లిక్ట్ అన్నట్టు సినిమాలో హీరో హీరోయిన్ ఆ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ కంటే వాటిని అడ్డుకోవటానికి విలన్స్ ని పెడతారు కదా. ఆ విలన్స్ కి దాని అన్నిటికీ మూలం ఏంటంటే ఆ యాక్సిడెంట్. అదే సార్. సమ్‌హౌ అది ఇది బ్లెండ్ కాలేదు. అది సెపరేట్ గా చూసారు. అది క్లిక్ కాకపోవటం వల్ల యాక్షన్ ఎపిసోడ్స్ బాగా తీసినా కూడా అవి ఎగ్జాక్ట్లీ సార్ మీరు అన్నది స్టోరీలోకి బ్లెండ్ కాకపోవటం వల్ల జనాలకి అంత ఎక్కలేదు. విచ్ ఇస్ ట్రూ సార్. ఓకే. 'కే ర్యాంప్' గురించి చెప్పండి. సార్ 'కే ర్యాంప్' కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ నవ్విచ్చేద్దామని డిసైడ్ అయిపోయాం సార్ ఈసారి. అంటే సినిమా ముందు అనుకున్నప్పుడు కూడా షూట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా దివాళీకి వద్దాం, పండగ సీజన్ వద్దాం, ఫ్యామిలీ అందరినీ థియేటర్కి వస్తే కంప్లీట్గా నవ్వించి ఒక సినిమా తీద్దాం. అండ్ నేను కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఒక ఎనర్జెటిక్ సబ్జెక్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది అని ఆ తర్వాత 'కే ర్యాంప్' చేశాను సార్. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ సబ్జెక్ట్ చేద్దాము. మోర్ ఆఫ్ యూత్ కొంచెం రిలేటబుల్గా బయట ఎలా ఉన్నారు ఏంటి అని ఒక చిన్న ఆర్గానిక్ కామెడీ ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది కదా సార్. చిన్న న్యాచురల్ కామెడీ వర్కౌట్ అవుతుంది కదా, అలాంటి దాని మీద ట్రై చేసాము. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అవుట్పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మేము ఏదైతే పర్పస్ సినిమాకి నవ్విద్దామని ఒక పర్పస్ పెట్టుకున్నామో ఎంటర్టైన్మెంట్ అయితే వర్కౌట్ అయింది. రేపు థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా ఉన్నాను. రైట్. ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో చూస్తే 'సింగిల్' అనే ఫిల్మ్ కూడా న్యాచురల్ ఎంటర్టైన్మెంట్ విత్ జెన్జీ లాంగ్వేజ్ అది క్లిక్ అయింది. అదే సార్. ఇది కూడా కొంచెం అదే ప్రొఫైల్ ఉన్నట్లు అనిపిస్తుంటది. కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది సార్. మంచి ఎనర్జెటిక్గా ప్రాపర్ ఎక్కడే కానీ సినిమాలో పేస్ తగ్గకుండా వెరీ స్పీడ్గా. అందుకే 'ర్యాంప్' అనే టైటిల్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. ముందు డైరెక్టర్ మేము అనుకున్నప్పుడు కూడా సినిమా చాలా ఇలా పరిగెడుతుంటుంది సార్ ర్యాంపేజ్ మోడ్లో. సరే అలా స్టార్ట్ అయింది, అలా అయిపోయింది కూడా తెలియదు. సో క్యారెక్టరేషన్ బిహేవియర్ కూడా అలా ఉంటుంది. అందుకని ఆ వైబ్ ఉంటుంది సార్ సినిమాలో. సో ఇందులో హీరో కేరళ ఎందుకు వెళ్తారు? బేసిక్గా చదువుకోవడానికి అక్కడికి వెళ్తాడు సార్. వీళ్ళ మామ ఉంటాడు. ఇక్కడ వీడు చెడిపోతున్నాడు అని చెప్పి అక్కడికి పంపిస్తారు. సో దట్ విల్ బి వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకోటి అక్కడైతే లొకేషన్స్ పరంగా కానీ ఇంకొకటి అందుకని ఆ బ్యాక్డ్రాప్ ఫ్రెష్నెస్ కోసం. ఈ కేరళలో ఇందులో ట్రైలర్ లో కూడా ఫోర్ట్ కొచ్చి మెన్షన్ చేశారు. ఏ ఏరియాస్ లో షూట్ చేశారు కేరళలో? కింజరపల్లి అని అక్కడ షూట్ చేశాను సార్. కొచ్చి షూట్ చేసాము,
ఇంకొక 3-4 ప్లేసెస్‌కి వెళ్ళాం సార్. నాకు గుర్తులేదు ఆ పేర్లు అవి. రైట్. డిఫరెంట్‌గా ఉంటాయి అవి. బట్ ఒక 4, 5 లొకేషన్స్‌కి చాలా దూరం ఉన్నా గాని వెళ్ళాం సార్ బ్యూటీ ఆఫ్ దానికోసం. శబరిమలై దగ్గరలో షూట్ చేసాం కొంచెం. హ్మ్. హ్మ్. మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయినా కూడా ఒక స్టోరీలో హ్మ్. మంచి ఎంటర్టైన్మెంట్ హిట్స్ ఇస్తూనే ఉన్నారు అసలు బిగినింగ్ నుంచి. థాంక్స్. ఆ, హ్మ్. రాజావారు రాణి హ్మ్. దగ్గర నుంచి దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం. హ్మ్. నౌ దిస్ ఫిల్మ్ కే యెస్. ఈజ్ ఎ కంటెంట్ డ్రివెన్. కంటెంట్. హ్మ్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఆ ఫిల్మ్స్ లాగా ఈ సినిమా కూడా నాకు ఎంటర్టైన్మెంట్ మీద? కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ సినిమా నేను డైరెక్టర్ ఇద్దరం ఒక సింక్ అయ్యి చేసిన సినిమా. రేపు సక్సెస్ అయితే 100% డైరెక్టర్ క్రెడిట్ అది. రేపు నిజంగానే కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడన్నా కామెడీ అన్నది ఏదో మిస్ అయిందనే థింగ్ వస్తే 50% క్రెడిట్ నాకొస్తది. బికాజ్ యాహ్! నేను చేసేటప్పుడు నాని ఇలా చేస్తే బావుంటదేమో, ఈ జోక్ ఇలా ఏస్తే బావుంటదేమో అన్న థింగ్ డిస్కస్ చేసాం. అందుకే అన్నాను రేపు ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అవ్వకపోతే విల్ బి 50% క్రెడిట్ నాది కూడా ఉంటుంది. దట్స్ నైస్. కానీ ట్రైలర్ చూస్తే మటుకు అదే. బాగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది. హ్మ్. ఇంకోటి డైనమిక్స్ విత్ హీరోయిన్. హ్మ్. ట్రైలర్‌లో టీజర్‌లో మీరంత అది అవును. ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. అంటే అది రివీల్ చేయలేదు. కానీ హ్మ్. ట్రైలర్‌లో బాగా రివీల్ చేశారు దట్ హీరోయిన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ హ్మ్. సైకలాజికల్ ఆర్ ఫిజికల్ హ్మ్. ఇష్యూ ఏదో ఉంది. అదే. దాని ద్వారా జనరేట్ అయ్యే కామెడీ హౌ గై గెట్స్ ఫ్రస్ట్రేటెడ్ అనేది. అంతే సార్. ఇప్పుడు హీరోకి ఒక క్యారెక్టరేషన్ ఉంటది సార్. హీరోయిన్‌కి ఒక క్యారెక్టరేషన్ ఉంటది. విచ్ ఈస్ రిలేటబుల్ స్టఫ్. హ్మ్. బయట ఎలా ఉన్నారు ఇప్పుడు అని. అలాంటి 2 వెరీ అపోజిట్ క్యారెక్టర్స్ 2 మర్జ్ అవ్వాలంటే ఎలాంటి ఫన్ వర్కౌట్ అవుతుందన్న దాని మీద ఎక్కువ వెళ్తా సార్. మేము ట్రైలర్ కట్ గాని, టీజర్ గాని, గ్లింప్స్‌లో గాని మోర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎందుకు చెప్పట్లేదు అంటే, మా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయడానికి రండి థియేటర్. మోర్ ఆఫ్ ఏదో కథ లేకపోతే కొత్తగా ఏదో చెప్తున్నారు. మోర్ దెన్ దట్ ఫన్ ముందు నుంచే మైండ్‌లో అరే! కేరామ్‌కెళ్ళి గట్టిగా నవ్వుకొని వచ్చేద్దాం. మన ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీతో గాని అనే మైండ్ సెట్ ప్రిపేర్ చేయడానికి మా ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అలాగే వదులుతున్నాం. రైట్. ఇందులో లైట్ కొన్ని కస్ వర్డ్స్‌ని వేరే వర్డ్స్‌తో రిప్లేస్ చేశారు హ్మ్. ట్రైలర్‌లో. హ్మ్. సో జనాలకి అర్థమైంది. బట్ ఇట్ డజంట్ సౌండ్ వల్గర్ అట్ ది అదే. సేమ్ టైమ్. హ్మ్. ఇవి జనరల్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం అది ట్రెండ్ చూస్తున్నాం. హ్మ్. నేచురల్ లాంగ్వేజ్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంటది. హ్మ్. మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుకునే అవును విధంగా సార్. హ్మ్. ఫిల్టర్ లేని లాంగ్వేజ్. హ్మ్. మీ ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇలాగా ఇంత డైరెక్ట్‌గా. అవును సార్. నా ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ సార్. అంటే దీని మీద పెద్ద డిస్కషన్ అయింది సార్. ఏమవుతుందంటే నా చుట్టూ ఉన్న ఇప్పుడు ఎవరన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని, వీళ్ళు గాని కొత్త ఇప్పుడంటే జెన్‌జీ అని అంటారు కదా సార్! ఇప్పుడు జెన్‌జీ కిడ్స్. వాళ్ళు ఏమైపోతుందంటే ఏదైనా ఒక కాన్వర్జేషన్‌ని చాలా డ్రామాటిక్‌గానో లేకపోతే నార్మల్ వర్డ్స్‌తోనో చెప్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు సార్. బికాస్ దే ఆర్ లైక్ ఏదైనా వాళ్ళు మాట్లాడే వాడుక భాషలో పదాలు అయిపోయినాయి ఇప్పుడు. అలాంటి పర్టిక్యులర్‌గా ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ సార్. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని గాని ఏదైనా చిన్న పద్ధతిగా ట్రీట్ చేసేసి ఆడ మాట్లాడే మాట కూడా చాలా పద్ధతిగా మాట్లాడితే బోర్ వెరీ సాఫ్ట్ కొట్టేస్తది. అయిపోతది. బోర్ కొట్టేస్తది. బట్ మీన్‌వైల్ ఏంటంటే డ్రామాలకి ఇది ఫిట్ ఇన్ అయింది తప్ప మనం ఏదో పెట్టాలి, దీనివల్ల నవ్వించాలన్న థింగ్ సినిమాలో ఉండదు సార్. అందుకే నేను ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఈ సినిమా చూడాలా, కంపల్సరీ మీ అందరికి నచ్చుతదని ఎందుకు అంటున్నానంటే, డ్రామాలోకొచ్చినప్పుడు ఓకే. ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇది. వీడిలా ఉన్నాడు. ఈ అమ్మాయి ఇలా ఉంది. దానివల్ల పేరెంట్స్ ఇలా సఫర్ అవుతున్నారు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతది. కాకంటూ మీకు ఒక మార్కెట్ వచ్చింది. ఈ ఫిల్మ్ సఫర్ అయింది కొంచెం. హ్మ్. సో, మీరు మార్కెట్‌ని ఎలాగ అసెస్ చేసుకుంటారు? మార్కెట్ గాని, లేదంటే మీకుండే బడ్జెట్ గాని, ఆ బ్యాలెన్స్ అనేది? సార్ యాస్ ఆఫ్ నౌ నేను ఏ మైండ్ సెట్‌తో ఉన్నానంటే సార్, కమింగ్ నెక్స్ట్ 3 ఇయర్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్. నాకు మార్కెట్ ఇలా ఉండాలి. నా సినిమాకి ఓపెనింగ్ ఇంత పడాలి. ఇలా ఉండాలనే జోన్‌లో నేను లేను సార్. ఐ వాంట్ టు డూ గ్రేట్ ఫిల్మ్స్. గ్రేట్ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. నేను ఇంకా ఆడియన్స్‌కి దగ్గరవ్వాలి. ఫస్ట్ ట్రస్ట్ ఏర్పరచుకోవాలి. అరే! 'కిరణ్ అబ్బవరం' సినిమా వస్తుంది అనంటే చాలా మంచి కంటెంట్ సినిమాలు తీస్తాడనే ట్రస్ట్ ఏర్పరచుకోవాలి. నేను ఆ జోన్‌లో ఉన్నాను సార్. ఆహ్, అందుకే నేను చేయబోయే నెక్స్ట్ 3 ఇయర్స్‌లో చేయబోయే వాటెవర్ 6, 7 ఫిల్మ్స్ ఆర్ 8 ఫిల్మ్స్ మోర్ ఆఫ్ కంటెంట్, డిఫరెంట్ జోనర్స్. నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి ఫస్ట్ యాస్ ఎన్ యాక్టర్. అండ్ నేను ఆడియన్స్‌కి చాలా కొత్తగా కనిపిస్తూ రావాలి సినిమా బై సినిమా. దెన్ మేబీ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఐల్ ప్లే మై గేమ్స్. వాట్ ఐ వాంట్ టు బి. నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను. ఏం ఏం ఒకసారి చేద్దాము. ఆడియన్స్ మీ యాహ్! గ్రిప్‌లోకొచ్చిన తర్వాత దెన్ యూ కెన్ యాహ్! ఎక్స్‌పెరిమెంట్ అండ్. యాహ్! ఐయామ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు నేను జనాలకి చాలా దగ్గరగా అయ్యాను. ఐ హావ్ గుడ్ హిట్స్. మంచిగా జనాల్లో ఉన్నాను. అంతా ఉన్నాను. నాకేంటంటే ఈ 3 ఇయర్స్ నేను యాస్ ఏ ఇప్పుడు నేను ఐ మీన్ 30 ఇంకొక నెక్స్ట్ 3 ఇయర్స్ ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ సినిమా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా తీద్దాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బడ్జెట్. మేబీ ఒక కథ 5,00,00,000 అయిపోవచ్చు. ఒక కథ 20,00,00,000 అవ్వచ్చు. ఒక కథ 30 ఎంతైనా కథ బడ్జెట్‌కి సంబంధం లేకుండా డిఫరెంట్ క్రేజీ సబ్జెక్ట్స్ చేద్దాం. నేను ఎక్స్‌ప్లోర్ అవుదాం. ఆడియన్స్‌కి అలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం.
ఆఫ్టర్ 3 ఇయర్స్ మేబీ ఐల్ టేక్ సమ్ బ్రేక్, దెన్ ఐల్ ప్లే మై గేమ్. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు బి ద బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో, దట్స్ ఫర్ షూర్. దాంట్లో ఏ చేంజ్ లేదు. దెన్ ఐల్ ప్లే మై గేమ్. నేను కూర్చొని ఎలా తీద్దాం, ఎలా వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్, అప్పటికి ఎలా ఉంది, ఎలా చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచనలో ఉన్నాను సార్. బట్ నెక్స్ట్ 3 ఇయర్స్ ఈజ్ మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ మార్కెట్, నాట్ ఆన్ ఓపెనింగ్స్, నాట్ ఆన్ ఎనీథింగ్ సార్. లెట్స్ డూ ఏ గుడ్ ఫిల్మ్. కంటెంట్, ఎగ్జాక్ట్లీ సార్. ఎంటర్టైన్మెంట్, ఆ జోన్లో ఉన్నాను సార్. కంటెంట్. అది మంచి ప్లాన్. ఇంత స్టడీ హీరోస్కి బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ యాక్చువల్గా. అంటే నాకు అర్థమైంది సార్. అంటే మేబీ యంగ్ జనరేషన్లో ఉన్నాం, చాలా యంగ్ ఉన్నాం ఇప్పుడు. ఇంకో 3-4 ఇయర్స్ ఎంత వీలైతే అంత మనకి ఎక్స్పెరిమెంట్కి స్కోప్ ఉంటుంది, గట్టిగా చేద్దాము. తర్వాత అఫ్ కోర్స్ మనము ఒక చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు చేద్దామని ఉన్నాను. మీరు చెప్పినట్టు దిల్ రూబా 4 ఇయర్స్ బ్యాక్ అయితే డిఫరెంట్గా ఉంటుండేది. ఇప్పుడు సో ఎవ్రీ ఇయర్ ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్, వాళ్ళ టేస్ట్లు మారుతున్నాయి, సినిమాల ట్రీట్మెంట్ మారుతున్నాయి. యూ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఒక సైడ్ ఆ కంటెంట్ వైపు ఉంటే, ఇంకోసారి కంటెంట్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కూడా మారిపోతున్నాయి. సినిమా నుంచి ఓటీటీకి వచ్చేసింది, వీ డోంట్ నో వాట్స్ నెక్స్ట్. మళ్ళీ వర్టికల్ ఫార్మాట్ ఫిల్మ్స్ అంటున్నారు ఇప్పుడు. అదే అది ఏమో. మీరు నెక్స్ట్ లవ్ స్టోరీ మెడ్రాస్, చెన్నై లవ్ స్టోరీ, అది బాగా చాలా డీప్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. వెరీ ఇంటెన్స్, వెరీ హ్యాపీ ఆ టీంతో వర్క్ చేయడం. ఆల్రెడీ షూట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద కంప్లీట్ మేక్ ఓవర్ అనుకుంటా కదా. కంప్లీట్ మేక్ ఓవర్ ఉంటుంది సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. కెరీర్ అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లోకి అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది సార్. షూటింగ్ అవుతుంది ప్రాసెస్లో. దాని నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? దేర్ ఒక 4 ఫిల్మ్స్ ఉన్నాయి సార్, విచ్ నేను ఇంకా కమిట్ అయినవి చేసేటివి. ఐ థింక్ సూన్ ఐ విల్ అనౌన్స్ ఇట్ సార్. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. ఈ మూవీ డైరెక్టర్ ఫస్ట్ టైమర్. అవును సార్. సో టెల్ మీ అబౌట్ ద డైరెక్టర్. సార్ నాని ఈజ్ అ వెరీ వెరీ ఇన్నోసెంట్ ఫెలో సార్. అందుకే సినిమా చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. అంటే కథ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్ గాను, లేకపోతే మోర్ ఆఫ్ ఒక సినిమాల్లో బాగా వర్క్ చేసి ఉన్న ఒక టెక్నికల్ గ్రిప్తోనే కాకుండా, వచ్చి క్యాజువల్గా ఎక్కడెక్కడన్నా ఏదో స్ట్రీట్లోనో, ఒక ఊర్లోనో ఒక కథ జరిగితే ఒక ఇన్నోసెంట్గా మనకు వచ్చి చెప్తారు చూడండి సార్. అలా చెప్పాడు సార్ నాకు. నేను 2.5 hours నవ్వుతూనే ఉన్నాను. బికాస్ ఆఫ్ ద ఇన్నోసెన్స్, ఆ క్యారెక్టర్స్లో ఉన్న ఇన్నోసెన్స్, ఆ బిహేవియర్ తాలూకు అది నేను అదే నమ్మాను సార్. పర్టికులర్లీ ఈ సినిమాకి, కేరామ్ లాంటి సినిమాకి మోర్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, మోర్ ఆఫ్ ఎనీథింగ్, కామెడీ వర్కౌట్ అవ్వాలి. దట్ ఇన్నోసెన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్, అది బాగా వర్కౌట్ అవుతుందని నేను మనోడు చెప్పేటప్పుడే నాకు అర్థమైపోయింది. నేను నమ్మాను. ఇప్పుడున్న దానికి ఏమేమి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇద్దరం కూర్చొని వర్క్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్. ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ సార్, నాకు మంచి బ్రదర్లా అయిపోయాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్. నేను అదే మొన్న చెప్పాను, సినిమా రిజల్ట్ ఇది పక్కన పెడితే ఒక మనిషి ఎదురుగా కూర్చుంటే మనం 10 నిమిషాలు నవ్వుకుంటాం కదా సార్, అన్నీ మర్చి. అలాంటి మనిషి నాకు నాని. ట్రైలర్లో చూస్తే మనకి వెన్నెల కిషోర్ అండ్ నరేష్ క్యారెక్టర్లో కొంచెం ఎంటర్టైనింగ్ గా కనిపిస్తున్నాయి. సినిమాలో పెద్ద క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్స్. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 25 minutes ట్రాక్ ఉంటుంది సార్. చూసిన వాళ్ళు అయితే కంటిన్యూస్గా నువ్వేమంటున్నారు, ఆల్రెడీ యువర్ వాచ్ ద ఫిల్మ్. 25 minutes నాన్ స్టాప్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్లా చేస్తున్నారు. విల్ బి మంచి ఫన్ ఉంటుంది. వెన్నెల కిషోర్ మీకు ఫ్రెండ్ అన్నట్టు? యా, ఈజ్ మై ఫ్రెండ్. నరేష్ గారు మా మామ అవుతారు. ఓకే. ఈ ఇయర్ ఆల్రెడీ 2 films రిలీజ్ అయినాయి. ఎవ్రీ ఇయర్ 2 films ఉండొచ్చా ఇంకా? యాక్చువల్లీ ఇయర్లో యా సో నేను ఎవ్రీ ఇయర్ ఐఎమ్ టార్గెటింగ్ 3 films ఇన్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ 3 films రిలీజ్ చేయాలన్నది నా ప్రయత్నం సార్. విత్ గుడ్ కంటెంట్, ఆబ్వియస్లీ ఆన్ పాయింట్, మంచి కంటెంట్తో ఒక 3 సినిమాలు రిలీజ్ చేద్దామని ఉన్నాను. లెట్స్ సీ సార్ ఎలా పాసిబుల్ అవుతుంది. ఇన్ని ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఒక్కొక్క సినిమాని ఒక టార్గెట్ చేసి ఒక టీమ్ పెట్టుకొని దాన్ని ఆడియన్స్లోకి తీసుకొని వెళ్ళి దాన్ని ప్రమోట్ చేయటం, ఇట్స్ ఏ హెక్టిక్ జాబ్ కదా? ఇట్స్ ఏ హెక్టిక్ జాబ్ సార్. బట్ యాజ్ ఏ యంగ్ ఫిల్మ్ మేకర్గా నేను కూడా ఒక 2 yearsకి 3 yearsకి అలా కాకుండా నేను ఎంత వీలైతే అంత కష్టపడి ఇయర్కి అట్లీస్ట్ 3 films చేయగలిగితే న్యూ టెక్నీషియన్స్ వస్తారు, న్యూ ఫిల్మ్ మేకర్స్ వస్తారు. ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ. బట్ కంటెంట్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, అది టాప్. కంటెంట్ బాగుండాలి. నిజంగా కంటెంట్ బాగున్నప్పుడు జనాలు చూసేస్తారని నా ఫీలింగ్ సార్. మేబీ ఇట్ మైట్ ఎఫెక్ట్ సమ్ ఓపెనింగ్స్ కానీ ఇది కానీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంది, ఎఫెక్ట్ అవ్వచ్చాము. బట్ కంటెంట్ బాగున్నప్పుడు అది ఎక్కడో చోట రోల్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్ అని నా పర్సనల్ ఫీలింగ్స్. ఈ సినిమా షూటింగ్కి ముందే స్కిట్స్ కూడా రాసేసుకున్నారంట, 12 skits.
అంటే ప్రమోషన్ ఇలా ఉంటే బాగుంటుందా అన్నది ముందు ఇద్దరం డిస్కస్ చేశాను సార్. బాగున్నాయి అన్ని మధ్యలో రిలీజ్ చేసినాయి, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతి సాంగ్ తో సహా అన్నిటికీ ఒకటి పెట్టారు, ఒక అవును. స్కిట్ లాంటిది. అవును సార్. థ్యాంక్ యూ సార్. అవి ఇంకా 3 ఉన్నాయంట కదా రిలీజ్ కావాల్సినవి. ఇట్లా Producer. ఉన్నాయి సార్, 3 దాకా ఉన్నాయి అనుకుంటా. ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఇలాగా సపరేట్ గా దానికి కూడా ఒక స్క్రిప్ట్ రాసుకోవటం. అంటే షూట్కి Promotion. వెళ్ళేటప్పుడే కొంచెం ఓకే, ఎందుకు రిలీజ్ తర్వాత టెన్షన్ ఎందుకు, అదేదో షూట్లోనే కెమెరా ఉంటుంది కదా సార్, లైక్ యూనో విత్ సినిమాలో తీసిన కెమెరాతోనే చేద్దామని ప్లాన్ ఉండే, అందుకే అలా చేసాము అప్పుడు 2-3. ఈ చెన్నై లవ్ స్టోరీ కొంచెం దాన్ని ఈజ్ ఇట్ ఎ పీరియడ్ ఫిల్మ్ ఆర్ ఏ ఫిల్మ్ దట్ నో సార్, runs ఇట్స్ నాట్ ఏ right now. పీరియడ్ ఫిలిం. ఇప్పుడు ఇప్పుడు present ప్రజెంట్ story. జరిగేది అండ్ వెరీ రిలేటబుల్ స్టోరీ. చెప్తున్నాం కదా సార్, వెరీ ఇంటెన్స్ ఉంటుంది అది. వెరీ హ్యాపీ విత్ మణి శర్మ గారు పాటలు విన్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఆల్బమ్స్. నాట్ ఫర్ ఏదో నా సినిమానో లేకపోతే ఇదని కాదు, తెలుగు ఆడియన్స్ విల్ విట్నెస్ అగైన్ మణి శర్మ గారు ఇన్ వెరీ వెరీ బిగ్గర్ వే. ఆయన గురించి మనం చెప్పేంత గొప్ప వ్యక్తులం కాదు, కానీ ఆ పాటలు విన్నప్పుడు ఫీల్ వస్తుంది కదా, రే మణి గారు ఇది పాటలు వచ్చారని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. తెలుగు ఆడియన్స్ చాలా దే ఎంజాయ్ దట్ ఆల్బమ్స్. మీరు చైతన్ భరద్వాజ్ ని ఎవ్రీ 2-3 ఫిల్మ్స్ కి ఒక సినిమా ఉంటది, అవును. మ్యూజిక్ డైరెక్టర్. మీరు కన్సిస్టెంట్ గా అతనితో సినిమాలు తీస్తున్నారు కదా, అతను కూడా పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇన్ తెలుగు అన్న పర్సనల్ ఫీలింగ్స్. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, నాకు వెరీ సూన్ హీల్ రీచ్ టు మెనీ ప్లేసెస్. భరద్వాజ్ గారి దగ్గర ఒక సౌండ్, ఒక ఎవ్రీ మ్యూజిషియన్ దగ్గర ఒక సౌండింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు తమన్ గారి దగ్గర, లేకపోతే దేవి గారి దగ్గర, మనిషి భరద్వాజ్ గారి దగ్గరికి ఒక పెక్యులర్ స్పెషాలిటీ ఉంటుంది సార్. ఆయన పాట ఎప్పుడున్నా నేను ఎందుకో తెలియకుండా ట్యాప్ అవుతూ ఉంటుంది నా లెక్క, ఆయన ఏదైనా ఉన్నప్పుడు. సో అలాగే RX100 కానీ అండ్ SR కళ్యాణ్ మెన్రో భాగ్యం, ఈ సినిమాకి చాలా మంచి ఇప్పుడు రేపు బ్యాక్గ్రౌండ్స్కి చాలా డిఫరెంట్గా ట్రై చేశారు అనేది కొత్తగా ఇవ్వాలని. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకో మంచి సినిమాలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. వెరీ హ్యాపీ సార్. ఫ్యూచర్లో కూడా ఎంత వర్క్ చేయాలనుకుంటున్నాను. చేశారు అదే, అవును. ఇది మా అందరికన్నా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చేతమత్ ఫుల్ కాన్ఫిడెంట్. ఆయన ఏ సినిమాకి నాకు ఫోన్ చేయలేదు. ఈవెన్ SR కంటే ఎలాగో మీ ఇద్దరం కూర్చొని చేస్తున్నాం కూడా మాకు ఏదో చిన్న చిన్న డిస్కషన్లు అవుతుండే. ఎన్రో భాగ్యంకి దీనికి ఫోన్ చేసి ఎప్పుడు కిరణ్ గారు అసలు నేను ఇంత ఎప్పుడు ఎంజాయ్ చేయలేదండి, ఇంత బాగుంది ఏంటి అనే జోన్లో ఉన్నాడు. చూసుకున్నారా ఫైనల్ ప్రోడక్ట్? నేను చూసుకున్నాను సార్ ఫైనల్ ప్రోడక్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేము ఏదైతే పర్పస్ చెప్పాలనుకుంటున్నామో, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ సరదాగా టైమే తెలియకుండా అలా గడిచిపోయినట్టు ఎంజాయ్ చేసేలాగా అది ఉంది సార్. ఇట్స్ మై గ్యారంటీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. సినిమా బాగుంటే 3 సినిమాలు ఉన్నా కూడా హిట్ అయింది. బాగా లేకపోతే ఒక సినిమా, చిన్న సినిమా మీద కూడా సరిగ్గా రిజల్ట్ రాదనేది మీరు లాస్ట్ 2 సినిమాలు ప్రూవ్ అయినాయి. అవును సార్, అవును. సో ఈ సినిమాకి టెన్షన్ లేదు బేసికల్ గా. అదే సార్, సినిమా బాగుంటది, డజంట్ మ్యాటర్ హౌ మెనీ అదర్ ఫిల్మ్స్. అంతే సార్. ఇట్స్ లైక్ మేమైతే ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే సినిమా ఏ ర్యాంప్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. రైట్. మీ ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. అప్రోచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని సేమ్ క్వశ్చన్స్ అడిగేసేసి మిమ్మల్ని అండర్మైన్ చేసే క్వశ్చన్స్ చేస్తుంటారు కొంతమంది. మీరు హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సార్. మేబీ మనం సాఫ్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నామని మనం మాట్లాడతాం కానీ అడుగుతున్నారు అన్నది ఉంటుంది. బట్ ఐ రెస్పెక్ట్ మీడియా సార్. ఐ రెస్పెక్ట్ జర్నలిస్ట్. ఎవరైనా ఎదురుగా కూర్చొని క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇంతే డిగ్నిఫైడ్గా, ఇంతే సెటిల్గా చెప్పాలనుకుంటాను. బట్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ మీకు మనసులో ఉంటుంది కదా, వై ఆర్ దే బిహేవింగ్? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే వెన్ యూ స్కోరే ఎప్పుడు ఇట్ షుడ్ బి మ్యూచువల్ రెస్పెక్ట్ సార్. ఒకరినొకలా ఇంకొకరిలా ఎప్పుడు అడగకూడదు. బట్ ఐ లీవ్ ఇట్ టు దెమ్. వాళ్ళ విజ్ఞతకు వదలడం అంటారు కదా సార్, వాళ్ళకు వదిలేయడం అంతే. బట్ ఎవర్ ఆస్ దెమ్ ఐ విల్ బి వెరీ సెటిల్ అని నేను చెప్పాలనుకున్నది హానెస్ట్గా చెప్పేస్తాను. దట్ ఈస్ అంటే ఒక అందమైన ఫీల్డ్ లో అటువంటి ముళ్ళు గుచ్చుకుంటుంటే మీరు సహనంగా ఉండాలి. అంతే సార్, ఇంక తప్పదు కదా సార్. ఇంక అంటే మళ్ళీ ఏదో ఒకటి అన్నాం అనుకో, దానికి ఇంకోటి అవుద్ది దాని బదులు ఓకే. బట్ అలాంటి క్వశ్చన్ రాకపోతే మంచిది. కంటెంట్ ద్వారా ప్రూవ్ చేసుకోవటం, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అంతే సార్. రైట్. మీరు చాలా యువర్ ఎంకరేజింగ్ గారు. లాస్ట్ టైం కూడా మీరు దిల్రుబా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు దట్ యు ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అప్కమింగ్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అనేసి. దాని తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? డిడ్ యూ ఫైండ్ ఎనీ సూటబుల్ క్యాండిడేట్? లేదు సార్, ఆల్రెడీ ఇప్పుడు తిమ్మరాజుపల్లి అనే టీవీ మొత్తం అంతా అయిపోయింది సార్. వి షాట్ ద ఫిల్మ్, ఇట్స్ కంప్లీటెడ్.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మెంబర్స్ న్యూ యాక్టర్స్ ఉన్నారు సార్. టెక్నీషియన్స్ అలా యాక్టర్స్ ఒక 50 మెంబర్స్ వస్తున్నారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. వీళ్ళంతా స్ట్రగ్లింగ్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ని పెట్టేసి యా అందరూ కొత్త వాళ్ళతోనే సార్. ఐ డింట్ థాట్ అబౌట్ మార్కెట్, నాకు ఏదో వచ్చేయాలి ఏదో చేయాలని కాదు. ఇట్స్ మై ఓన్లీ ఫీలింగ్. అంటే నా దూలకొద్దు అంటారు కదా సార్. ఇట్స్ మై థింగ్ టు డూ ఇట్. ఎంతవరకు చేయగలను నాకు తెలియదు, నేను చేయలేనంతలో చేస్తాను. ఇంకొకటి ఐఎమ్ స్టార్టింగ్ అనదర్ ఫిలిం. 2 ఊర్ల మధ్య ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక కథ. దానికి వీఆర్ టేకింగ్ 70 ఆల్ న్యూ యాక్టర్స్. ఎందుకంటే 2 ఊర్ల మధ్య క్రికెట్ అన్నప్పుడు ఒక 70 మంది దాకా ఆల్రెడీ మా టీము ఉంది. ఐఎమ్ డూయింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ సార్. ఆ ప్రాసెస్లో అయితే మా టీం ఉంది. బట్ 100% చాలామంది రిక్వెస్ట్లు వస్తుంటారు, చాలామంది వస్తున్నారు. అందరికీ నేను చేయలేను. బట్ ఎవరికైతే నేను చేయగలను, ఎవరైతే అప్రోచ్ రైట్గా ఉందో వాళ్ళకి మాత్రమే చేయగలను. మీరు యాక్టింగ్ కెరీర్ చూసుకుంటూ ఇవన్నీ చేయాలి మళ్ళీ. అంతే సార్. అది ఏదైతే చేయగలనో అది చేస్తాను విత్ మై టీమ్ సపోర్ట్. బడ్జెట్ ఎంత అవుతుంది జనరల్ గా? తిమ్మరాజపల్లి వీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 2.5 CR. మంచి దాంట్లో బికాజ్ యాక్టర్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ చేశారు. నేను వాళ్ళకి ఏది రెమ్యునరేషన్ ఇచ్చాను సార్. ఐ డెంట్ ప్రొవైడ్ దెమ్ ఎనీ క్యారీవన్. నేను వాళ్ళని అదే రిక్వెస్ట్ చేశాను. 2 ఊర్లో షూటింగ్ జరిగేదండి, మీకు నేను మనీ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, కానీ క్యారవాన్ కానీ ఇలాంటి లగ్జరీస్ నేను ఇవ్వలేను ఈ బడ్జెట్లో. అది ఎందుకంటే అందరినీ కొత్త వాళ్ళని పెట్టి తీస్తున్నాను. వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళందరూ గట్టిగా చేయడం వల్ల నేను ఆ బడ్జెట్లో అది అయిపోయి చేయగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. అదొక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక ఊర్లో జరిగే ఒక డ్రామా. సూన్ నాకు తెలిసి ఆఫ్టర్ కేరాంప్ ఐ రిలీజ్ దట్ టీజర్ ఆర్ సంథింగ్. తిమ్మరాజపల్లి. ఈ మధ్య లిటిల్ హార్ట్స్ కూడా 2.5 crores బడ్జెట్ తో తీసి 40 crores పైన గ్రాస్ చేసింది థియేట్రికల్ రిలీజ్. అవి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. లైక్ మోర్ ఆఫ్ ఓకే, కంటెంట్ని బట్టి ఆడియన్స్ ఇలా ఉన్నారు కదా, అందరికీ చాలా మంచిగా. అందరూ రావాలి, ఇంకా కొత్త వాళ్ళు రావాలి. ఆల్ న్యూ హీరోస్, న్యూ టెక్నీషియన్స్ ఎంతమంది. నా ఉద్దేశం ఏంటంటే అవకాశం అన్నది టాలెంట్ ఉంటే ఈజీరా అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో చాలామంది టాలెంట్ వస్తారన్న ఫీలింగ్స్. మాకన్నా చాలామంది టాలెంటెడ్ ఉంటారు బయట వాళ్ళందరూ. నేను సాయి మార్తాండిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతను హీ లుక్ వెరీ ఇన్నోసెంట్, సరదాగా యంగ్స్టర్ లాగా ఉన్నాడు తప్పితే హీజ్ క్యాపబుల్ డైరెక్టర్, సీరియస్ డైరెక్టర్ అనే ఫీలింగ్ కలగదు అన్నట్టు. ఐ థింక్ న్యూ కమర్స్ లో అదే ఉంటుంది మ్యాజిక్. యూ నెవర్ నో హూ ఈస్ గోయింగ్ టు, అంటే పైకి అలా కనిపించరు, దే హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ అన్నట్టు. ఎవరికి తెలియదు సార్, వీ నెవర్ నో. ఎవరు ఏమవుతారో కూడా నాకు నేను చెప్తున్నాను కదా సార్. నేను షూటింగ్ చేసే దాంట్లో ఎక్కడో ఎవరో భూమి మైక్ పట్టుకునే దానికో, లేకపోతే ఆన్లైన్ ఎడిటరో, లేకపోతే సెట్ అసిస్టెంట్గానో వస్తాడు. ఖచ్చితంగా తనకి యాక్టింగ్ కోసం ఇష్టమై వచ్చి ఉంటాడు. అక్కడ మనం ఏదైనా షూటింగ్ చేసినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాం కదా, వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే, నేను ఒకరితో ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఒకరిని ఇద్దరిని నా సినిమాలో పెట్టడానికి ప్రయత్నించాను సార్. వాళ్ళతోనే మనకు తెలియదు సార్, వాళ్ళే రేపు పెద్ద హీరోలు అయిపోవచ్చు. వీ డోంట్ నో ఎవరు ఏమవుతారో తెలియదు. బట్ నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఎప్పుడు బీ కాన్ఫిడెంట్. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎవరైనా హీరో అవ్వాలనుకుంటున్నారా అదే మైండ్లో పెట్టుకొని అవ్వండి. ఎవ్వడు మీకన్నా గొప్పడు ఎవ్వరు లేడా అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా యూత్కి నేను చెప్పగలిగిన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయిపోతారు. మీరు డౌట్ పడితే ఎవరు తప్ప, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే అయిపోతారు. దట్స్ నైస్. యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ బేసికల్గా. అంతే కదా. అంతే. ఓకే, October 18th ఆన్ ద అకేషన్ ఆఫ్ దీపావళి కేరాంప్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. పీపుల్ వాంట్ క్యాజువల్ ఎంటర్టైన్మెంట్, అది ఈ ఫిలింలో ఉన్నట్టుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.